నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కాల్వలోకి దిగిన రైతులు, అధికారులు షాక్. KLID 1 లో జమ్ము తొలగిస్తూ రైతుల శ్రమ. పాన్గల్ మండలం తెల్లరాలపల్లి తండా సాగునీటి కోసం రైతులే రంగంలోకి దిగారు. KLID 1 కాల్వలోకి దిగి జమ్ము మట్టిని తొలగిస్తూ నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగిస్తున్న దృశ్యాలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కాలువలో జమ్ము పేరుకుపోయి నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడటంతో రైతులే శ్రమించి శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఈ కాల్వ కింద సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉండగా చివరి భూములకు నీరు చేరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఏటా రైతులే కాల్వ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి మారాలని KLID 1 కు శాశ్వత మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. చెప్పులు భద్రం సీజన్ ఉంటాయి ఈ ತರ కాట ఉమర్లో పడతాడు లాస్ట్ ఇంకో అలా పెడుతుంది బుర్ర ఆడుతుంది పైన బుర్ర ఎడుతుంది పడు నీకు దెబ్బలు పడతాయి అసలు ఏమిరా పనికి వచ్చి సగం పని చేస్తే పోదాం రా, ఏం కాదు. ఒక గంట లేట్ అయి పోదాం, కొంచెం ఊళ్ళో వేసినాం చేసినాం, ఏం లాభం? ఇప్పుడు సగం చేసి మళ్ళీ నీళ్ళు పోకుంటే నీవు బాధపడాలి, నేను బాధపడాలి, అందరికి అవసరమే కదా. తర్వాత రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించిన చివరి ఆయకట్టు ఉన్న KLID 1 కాలువ భీమా కాలువను ఈరోజు శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కోరుతూ ఈ తెల్లరాలపల్లి తాటాకు సంబంధించిన రైతాంగాలంతా కూడా ఈ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా మేము ఈరోజు బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో రైతులు గత 30 తర్వాత 20 దాదాపు 14 సంవత్సరాల నుంచి రైతులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ రైతుల ఇబ్బంది అవుతున్నారు. ఈ ఇబ్బందులను మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల మీద కనికరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు రైతే రాజులు అని చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ కల్పించడం లేదు. మేము రైతుల గురించి ఈ గ్రామాల్లో సాధ్యత ఉన్న రైతులు మరమ్మతు తననే రైతులే ఈరోజు జమ్ము పెరిగింది, ఆ గ్రామాల్లో జమ్ము పెరిగింది, కాలువ మరమ్మతు లేదు. ఈ రకమైనటువంటిది ఈ కాలువ మరమ్మతు కానీ తర్వాత అనేక రకాల మరమ్మతు లేదు. ఈ రోజు రైతులు చాలా తీవ్రంగా వెనుకబడి ఉన్నారు. రైతులు ఈ యొక్క మంత్రిని జూపల్లి కృష్ణారావు సార్ని అనేక సార్లు కూడా మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కృష్ణారావును కూడా ఈ యొక్క KLID మరమ్మతును ఈరోజు నిర్మాణం చేయాలి, రైతుల యొక్క పక్షంగా ప్రభుత్వం ఉంది కాబట్టి అని అంటున్నారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటే ఈరోజు రైతుల యొక్క శాశ్వతం పరిష్కారం చేయాలి. ఈ శాశ్వతం పరిష్కారం లేక ప్రతి సంవత్సరం రైతే తన కాలువను రిపేరింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని నుంచి నీటి చివరి ఆయకట్టుకు నీటి అందక 100 ఎకరాల భూమిని పంటలు కూడా ఏలేని పరిస్థితి ఉన్నారు. ఈ రైతులు నమ్ముకొని జీవనం గడుపుకునే రైతులు ఇవాళ దివాళా తీసిపోతున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం
దీన్ని దిగి వచ్చి ఈ రోజు రైతాంగానికి శాశ్వతంగా అయినటువంటి T1 కాలువను మరమ్మతు చేయాలి, భీమా కాలువను మరమ్మతు చేయాలి, రైతులకు శాశ్వతంగా ఈ రోజు కాలువ నిర్మాణం చేయాలి. దాని కొరకు ఈ రోజు మేము కలెక్టర్ కార్యాలయం ముందు పాదయాత్రగా వెళ్తున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క రైతుల యొక్క సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తునంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల కార్యక్రమం చేస్తాం. ఇది రైతులు ఒక ఊరి నుంచే కాదు, అనేక గ్రామాల్లో వందల మంది రైతులు, ఇలా గిరిజనులు రైతులు అందరూ కూడా ఐక్యతగా రాజకీయంగా అతీతంగా ఈ రోజు రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రైతులు చేసే శాశ్వత పరిష్కారం కోసం ఈ రైతులు కూలీలు కూడా ఈ రోజు మేము మద్దతు ఇస్తున్నాం. దీన్ని కూడా మేము గిరిజన సంఘంగా ఇక్కడ మేము కూడా మద్దతు ఇస్తున్నాం రైతులకు. ఆ రకంగా రైతు పాదయాత్ర కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా మన జిల్లా మన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు స్పందించి ఈ రోజు రైతాంగానికి ఈ యొక్క ఆయకట్టు ఉన్నటువంటి రైతులను మరమ్మతు వెంటనే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కూడా ఇప్పుడు తక్షణమే మంత్రి గారు ఈ యొక్క కాలువను స్పందించి దానికి మరమ్మతు కావలసినటువంటి అంచనా వేసి ఇవాళ ఖచ్చితంగా దీనికి పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఈ రోజు హెచ్చరిస్తున్నాం. కొంచెం మరమ్మతులు వెంటనే రైతుల కాలువ మరమ్మతులు, T1 కాలువ మరమ్మతులు ప్రభుత్వం, T1 కాలువ మరమ్మతులు, T1 కాలువ మరమ్మతులు ప్రభుత్వం, T1 కాలువ మరమ్మతులు చేయాలి, భీమా కాలువ మరమ్మతులు అందించాలి, రైతులకు సాగునీరు అందించాలి, రైతులకు సాగునీరు అందించాలి, రైతులకు సాగునీరు అందించాలి, రైతులకు సాగునీరు T1 కాలువ మరమ్మతు వెంటనే మరమ్మతు వెంటనే T1 కాలువ మరమ్మతు వెంటనే T1 కాలువ మరమ్మతు వెంటనే T1 మరమ్మతు కాలువ వెంటనే రైతు సంఘం జిందాబాద్, 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 రైతు సంఘం చేపట్టాలి T1